హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా శారీ క్లాసెస్, ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2 mm బంచ్ బీడ్స్, జర్దోజ్ ఇయరింగ్, 10 mm డ్రాప్ కుందన్స్, సేమ్ కలర్ జరీ థ్రెడ్, కట్ బీడ్స్, థిన్ జరీ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 10 mm డ్రాప్ షేప్లో ఉన్న కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఈ కుందన్స్ డ్రై అయ్యేలోపు మనం మిగతా వర్క్ అనేది చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక 15 to 20 minutes డ్రై అవ్వాలి. సో నేను దానికోసం ఇక్కడ బార్డర్లో 2 mm బంచ్ బీడ్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇలా బార్డర్ లైన్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత డిజైన్లో స్టెమ్స్ అన్నిటికీ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మధ్యలో ఈ కర్వ్ షేప్ మాదిరిగా ఉన్న స్టెమ్కి స్టిచ్ చేసేసి తర్వాత సైడ్స్కి ఉన్న స్టెమ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కట్ బీడ్స్తోనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్స్ అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ కుందన్ చుట్టూ 2 mm బంచ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్కి పైన ఉన్న పెటల్స్ని జర్దోజీ రింగ్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. కింద పెటల్స్నేమో నేను జరీ థ్రెడ్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ సిల్క్ థ్రెడ్తో కూడా మనం లోడ్ స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కూడా మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత వీటి చుట్టూ జరీ థ్రెడ్ యూజ్ చేసి బార్డర్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్లవర్ చుట్టూ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్లో 2 లైన్స్, ఒకసారి మనం ఫార్వర్డ్లో చైన్ స్టిచ్ వేసుకుంటే ఇంకొకసారి బ్యాక్వర్డ్లో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి జరీ థ్రెడ్తో.
సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్‌కి బార్డర్ లాగా, ఫ్రంట్ నెక్‌కి బార్డర్ లాగా, హ్యాండ్స్‌కి ఆల్ ఓవర్‌గా వర్క్ చేసుకున్నామనుకోండి ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్స్ ఏమో ఆల్ ఓవర్‌గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.